వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శివారెడ్డి. ఒక సంచలన వార్తతో మీ ముందుకు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు చేయనున్న పథకాలు ఇప్పట్లో కావు. ఇప్పట్లో అంటే ఇయ్యాల రేపు కాదు, ఈ సంవత్సరం మొత్తం కాకపోవచ్చు. దానికి ఒక లాజిక్ ఉంది. యాక్చువల్గా వీళ్ళు ఎలక్షన్స్ ముందు చెప్పిందేమో డిసెంబర్ 9 2 లక్షల రుణమాఫీ, నెక్స్ట్ మంతే మీకు కొత్త పెన్షన్ 4,000 రూపాయలు, రైతు భరోసా ఇప్పుడు ఇవాళ తీసుకుంటే 10,000, రేపైతే 15,000, ఇట్లాంటివన్నీ చెప్పిండ్రు. కానీ ఇప్పటిదాకా అమలు కాలే. అంతలో ఎలక్షన్ కోడ్ వచ్చింది, లోక్సభ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేయలేమంటున్నారు. మహిళలకు ఫ్రీ బస్ ఒకటి ప్రస్తుతం అమల్లో ఉంది. తర్వాత 500 రూపాయల సిలిండర్ గ్యాస్ అనేది అది చాలా తక్కువ మందికి మాత్రమే ఎలిజిబిలిటీ వచ్చింది. దానిలో అసలు 1,20,00,000 కనెక్షన్స్ ఉన్నాయి, మొత్తం గ్యాస్ కనెక్షన్స్. 60 లక్షల సిలిండర్స్ ఎప్పుడు రొటేషన్ అవుతుంటాయి, ఎవ్రీ మంత్ 60 లక్షల సిలిండర్స్ బుక్ అవుతుంటాయి. కానీ వీళ్ళు ఇస్తున్నది ఎంతమందికి? 10 నుంచి 15 లక్షల మందికి అంటున్నారు. అది ఎంతవరకు వచ్చిందో తెలియదు. ప్లస్ ఉచిత కరెంటు ఇట్లా స్టార్ట్ చేసినో లేదో ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి మళ్ళీ పోనీలో జీరో వచ్చిన బిల్లులు, ఈ నెల బిల్లులు వచ్చినాయి. ఆల్రెడీ మా అన్న రంగారెడ్డి హైదరాబాద్కి అయితే లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఉన్నది కాబట్టి అసలు అమలే కాలేదని చెప్పారు. కానీ నెక్స్ట్ ఏం జరగబోతుందని చెప్తా. ఈ స్కీమ్స్ లోక్సభ ఎలక్షన్స్ కోడ్ మాత్రమే అడ్డం వచ్చింది. లోక్సభ ఎలక్షన్స్ అయిపోతాయి రేపు, నెక్స్ట్ మంత్ 13కి అయిపోతాయి. ఇక అయిపోయిన తర్వాత కొత్త స్కీమ్స్ వస్తాయని అందరూ అనుకుంటున్నారు కదా, కానీ అట్లా కాదు. ఏమైందో నేను చెప్తా. ఇప్పుడు మే 13 వరకు లోక్సభ ఎలక్షన్ కోడ్. లోక్సభ ఎలక్షన్ కోడ్ మే 13 కాదు, మనకు రిజల్ట్ ఎలక్షన్ కోడ్ ఉంటుంది. జూన్ 4 వరకు ఎలక్షన్ కోడ్. అంటే జూన్ 4 వరకు ఇప్పుడు కొత్త పథకాలు ఏవి కూడా అమలు చేయడానికి రాదు, ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి. ఏదైనా చేయాల్సి ఉంటే ఈ మే 13 మొన్న షెడ్యూల్ వచ్చింది కదా, అంతకన్నా ముందే అమలు చేసేయాల్సి ఉండే. అంతకన్నా అమలు చేసి ఉంటే అవి కంటిన్యూస్ స్కీమ్స్ కింద ఉండేది. ఇక ఏ ఎలక్షన్ వచ్చినా ఏ కోడ్ వచ్చినా అవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. కానీ వీళ్ళు చేయలే కాబట్టి అవి అట్లా ఆగిపోయినాయి. ఇక మెయిన్గా దీని అన్నిటికీ రేషన్ కార్డుకు లింక్ పెట్టింది కొత్త గవర్నమెంట్. రేషన్ కార్డు ఉంటేనే ఇవన్నీ అమలుకి వస్తాయి. రేషన్ కార్డు ఉంటేనే రైతు భరోసా, రేషన్ కార్డు ఉంటేనే ఉచిత కరెంటు, రేషన్ కార్డు ఉంటేనే 500 రూపాయల సిలిండర్, రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు ఉంటేనే దళిత భరోసా, ఇంకేదో రకరకాల భరోసాలు, రైతు భరోసా, ఇట్లా అన్ని. ఎనీవే జూన్ 4 వరకు అయితే స్కీమ్స్ రావడానికి క్లియర్గా అర్థమైపోయింది కదా. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మొన్నే అన్నారు, ఇప్పుడు పాలన మా చేతుల్లో లేదు, కేంద్ర ఎన్నికల సంఘం చేతుల్లోకి పోయింది. ఇక నేను ఇప్పటి నుంచి సీఎంను కాదు, ఇప్పటి నుంచి నేను రాజకీయం చేస్తానని మొన్ననే ప్రకటించేసిండ్రు. ఆల్రెడీ ఇది నడుస్తుంది. కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్ వరకు కొత్త స్కీమ్స్ ఏవి అమలు చేయడానికి రాదు. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డు ఏవి ఎన్నిక రాదు. ఉన్న రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు స్కీమ్స్ ఏవి అమలు చేయడానికి లేదు. ప్లస్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే, ఆల్రెడీ ప్రభుత్వం డిసైడ్ చేసింది, మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద రివ్యూ చేసిండ్రు. జూన్ చివరి వారంలో సర్పంచ్ ఎలక్షన్ కోడ్ మళ్ళీ తెలంగాణ మొత్తం ప్రతి గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ వస్తుంది మళ్ళీ. అంటే జూన్ ఎండింగ్ అయిపోతుంది. ఆడికి జూన్ ఎండింగ్ అయిపోతుందో ఇంకా కొద్దిగా ఈ అడ్జస్ట్మెంట్స్ అప్పటికే అప్పుడే రిజల్ట్ వచ్చింటుంది కదా, దాన్ని బట్టి కొద్దిగా పొడిగిస్తే అది జూలై 2nd వీక్కో 3rd వీక్కో పోవచ్చు. పోతే అది ఇక్కడ దాకా పోతే అక్కడ సర్పంచ్ ఎలక్షన్ ఎంత లేట్ అయితే అప్పటిదాకా సేమ్ ఎలక్షన్ కోడ్ ఇప్పుడు ఎట్లా ఉంది అట్లే ఉంటాయి. కొత్త రేషన్ కార్డు రావు, కొత్త పథకాలు రావు, కొత్త పెన్షన్లు రావు, రైతు భరోసా కొత్తగా రాదు, ఏమి రావు. అవన్నీ కూడా ఎలక్షన్ కోడ్ ఎన్నిక రాదు, కంటిన్యూ స్కీమ్స్ మాత్రం ఈయనకి వస్తుంది. ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దాని రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పటిదాకా ఎలక్షన్ కోడ్ ఉంటుంది కదా, మళ్ళీ నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ. ఆల్రెడీ ప్రభుత్వమే డిసైడ్ చేసింది ఇవన్నీ కూడా. మొన్న రివ్యూలో నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత వరుసగా ఎలక్షన్స్ వస్తాయని ఆల్రెడీ వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు. వాళ్ళు ఎందుకు డిసైడ్ చేసుకున్నారో చెప్తా అది కూడా నేను. ఎంపీటీసీ ఎలక్షన్, జెడ్పీటీసీ ఎలక్షన్ ఎప్పుడు ఇది? ఈ జూలై 2nd వీక్ ఇది అయిపోతే బహుశా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ ఇదంతా మనకు ఆగస్టు 1st వీక్ వస్తాయి. ఆగస్టు 1st వీకో 2nd వీక్కో, అవసరమైతే ఆగస్ట్ ఎండింగ్ లాస్ట్ వరకు
ఆగస్టు లాస్ట్ వరకు ఇవంతా కూడా ఆగస్టు లాస్ట్ పడుతుంది. ఆగస్ట్ లాస్ట్ వీక్ వరకు ఎలక్షన్ కోడ్, ఆగస్ట్ లాస్ట్ వీక్ వరకు ఏం ఎన్నిక లేదు, సేమ్ ఇప్పుడున్నట్టే ఉంటుంది. ఏంటంటే మన చేతుల్లో లేదు, ఎలక్షన్ కోడ్ ఉంది, ఇదంతా కేంద్ర ఎన్నికల చేతిలోకి పోయింది, మనం ఇప్పుడు ఇవ్వకూడదు, కామన్ డైలాగ్. ఇదంతవరకు ఆగస్ట్ లాస్ట్ వీక్ పోయింది. వీడికి అయిపోలే, వీడికైనా అయిపోతుంది. ఇక ఆగస్ట్కి అయిపోతే సెప్టెంబర్ అక్టోబర్ మనకు కొత్త రేషన్ కార్డులు వస్తాయి, లేకపోతే కొత్త స్కీమ్స్ వస్తాయి. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కదా, 100 రోజులు, యాక్చువల్గా 100 రోజులు అయిపోయింది. ఈ 100 రోజుల్లో కాలేదు కాబట్టి ఇప్పుడు అయితే ఏమని అనుకున్నారు కదా, అట్లా కూడా ఛాన్స్ లేదు. నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్ ఏంటంటే ఈ ఎలక్షన్స్ అన్ని టైం టు టైం అయిపోతే, ఆగస్ట్ లాస్ట్ కూడా ఇది అయిపోతే నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్ ఒకటి ఉంది. ఆ ఎలక్షన్ గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ కోటా ఎలక్షన్ అదొక నెల మళ్ళీ ప్రాసెస్, మళ్ళీ నామినేషన్లు, ప్రచారము, అదంతా ఆడికి అయిపోతుంది. ఇదంతా ఈ టైం బెల్ట్లో కనుక జరిగితే ఇదంతా అయిపోయేవరకు ఇది సెప్టెంబర్, తిక్కలేస్తే అక్టోబర్ కూడా పోతుంది. ఎందుకంటే మధ్య మధ్యలో డేట్స్ ఏవి ఫిక్స్ ఉండవు కదా, అంతా అడ్జస్ట్మెంట్స్ చేస్తుంటాయి. నామినేషన్ నుంచి మళ్ళీ నామినేషన్ ఉపసంహరణ, తర్వాత మళ్ళీ ప్రచారము, ఇదంతా కంటిన్యూ. కాబట్టి ఇదంతా గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్. గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయే వరకు ఇది ఆగస్ట్ అయిపోయిందా, ఇది సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ అయిపోయిందా. అక్టోబర్ వరకు, సెప్టెంబర్ అక్టోబర్ వరకు గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ సంబంధించిన కోడ్ వచ్చేస్తుంది. ఇక నవంబర్ డిసెంబర్ మిగిలింది 2024లో, దాని కూడా ఒక లెక్క ఉంది. మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమైంది అంటే, అప్పటికి ఏదైనా ఒక ఉప ఎన్నిక వచ్చింది అనుకో, ఎట్లా ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీగా దానం నాగేందర్ పోటీ చేస్తున్నాడు. దానం నాగేందర్ ఎంపీగా గెలిస్తే ఆయన ఎమ్మెల్యేగా 100% ఆయన అంతలకు ఆయన రాజీనామా చేయాల్సి వస్తుంది. 6 monthsలో, ఆల్మోస్ట్ అదే టైం. ఒకవేళ ఆయన ఓడిపోతే ఆయన మీద అనర్హత వేటు కూడా వేలాడుతుంది. ఆల్రెడీ ఆయన గొంతు మీద, దానం నాగేందర్ గొంతు మీద వేలాడుతుంది. ఇంకా అట్లాంటి వాళ్ళు ఎవరెవరు వస్తారు, నాట్ ఓన్లీ దానం నాగేందర్, మనకు ఎగ్జాంపుల్ దానం నాగేందర్ కనిపిస్తున్నారు. అప్పటి వరకు ఇంకా ఏమేమైతే తెలియదు. ఇప్పుడు కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా జరుగుతుంది, ఇంకేమైనా ఎంపీ ఎలక్షన్స్, ఇంకేమో రాజీనామాలు, ఇంకా సవాళ్ళకి రాజకీయాలు ఎప్పుడు ఇదే ఉండేది, రాజీనామాలు అవి ఇవి ఉంటాయి కదా. నెక్స్ట్ ఇంకా లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఇంకేదో జరుగుతుంది అంటున్నారు, ఏం జరుగుతుందో తెలియదు. లోక్సభ ఎలక్షన్స్ తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ అని కొందరు అంటున్నారు. ఇంకా లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఇదంతా పందిరి గూలినట్టే అని కొందరు అంటున్నారు. దానికి ఆధారాలు లేవు, కానీ నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. ఇంకా అట్లాంటివి ఏమైనా జరిగితే లుక్కులు కింద మీద అయితే ఈ గ్యారెంటీలు లేవు, ఏం లేవు. ఇదంతా అయిపోయారు సెప్టెంబర్ అక్టోబర్కి వచ్చిందా. అట్లాంటిది ఏమైనా ఉప ఎన్నిక ఇంకా వస్తే అట్లాంటి డిసెంబర్ దాకా వెళ్ళిపోతుంది. డిసెంబర్ వస్తుంది, అవసరమైతే ఫిబ్రవరి 2025 క్లోజ్ అయిపోయింది. 100 రోజుల్లో అమలు కావాల్సిన గ్యారంటీలు ఏడు దాకా పోయినాయి, 2025 ఫిబ్రవరి దాకా పోతున్నాయి. ఇంకా అదంతా కూడా అనుకున్నట్లు అంత కరెక్ట్గా జరిగితే ఇది టైం బెల్ట్లో జరగాలి. లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఏమీ జరగకుండా అది కూడా టైం బెల్ట్లో నడవాలి. మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్ తర్వాత రాజకీయాలు కింద మీద అయినాయి అనుకో, మళ్ళీ చాలా దూరం పోతుంది. ఇక ఈ స్కీమ్స్ ఎవరిస్తారో ఎట్టిస్తారో తెలియదు, కానీ గ్యారంటీలు మెయిన్గా 6 గ్యారంటీలు వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు, 6 గ్యారంటీల్లో 13 హామీలు. 13 హామీల్లో వాళ్ళు అమలు చేస్తున్నది 5 హామీలు అమలు చేస్తున్నారు. 5ట్లో ఒకటి ఫుల్ఫిల్గా చేస్తున్నారు. ఒకటే ఏందది, ఫ్రీ బస్, మహిళలకు ఫ్రీ బస్ ఒక్కటే ఫుల్ఫిల్గా నడుస్తుంది. మిగతా అన్ని పాక్షికంగా నడుస్తున్నాయి, అంతా సగం సగం. అర్హులందరికీ వస్తలేవు. సిలిండర్ బుక్ చేసుకున్న అందరికీ 5 రూపాయలకు వస్తలేదు. 200 యూనిట్స్ లోపల కాలుస్తున్న అందరికీ కరెంటు బిల్ ఫ్రీగా వస్తలేదు. చాలామందికి కరెంటు బిల్స్ వచ్చినాయి. చాలామందికి ఆల్రెడీ ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకున్నా మళ్ళీ ఇంటికి వచ్చిన లైన్మెన్కు మళ్ళీ ఆధార్ కార్డు, రేషన్ కార్డులు అన్నీ ఇచ్చినా బిల్స్ వస్తున్నాయి 200 యూనిట్లు. ఏంటంటే ఎలక్షన్ కోడ్ అని చెప్తారు ఇప్పుడు కొత్తగా, మళ్ళీ అదొకటి అడ్డం. ఎలక్షన్ ఆల్రెడీ పోయిన నెల 0 వచ్చిన బిల్లు ఈ నెల ఎట్లా బిల్లు వస్తుంది? చాలామందికి వచ్చినాయి అట్లాంటి బిల్లు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కన్నా ముందు అమలు చేసిన స్కీమ్ అది, ఆ స్కీమ్ అమలు అయినప్పుడు ఇంకా 0నే ఉండాలి కదా. మళ్ళీ ఎలక్షన్ కోడ్ రాగానే స్కీములు మారిపోతాయా? ఎలక్షన్ కోడ్ రాగానే మళ్ళీ 200 యూనిట్లు 0 బిల్లు కాకుండా మళ్ళీ బిల్లు ఎందుకు వచ్చింది? దీని మీద ఇప్పటిదాకా ప్రభుత్వం రెస్పాండ్ కాలేదు. వాళ్ళు ఎలక్ట్రిసిటీ ఆఫీసర్లు చెప్తున్నారు అడిగిన వాళ్ళకి, ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మీకు బిల్లు వచ్చిందని. పాత స్కీమ్కు బిల్లు ఎందుకు? జనాలు ఆల్రెడీ దాని మీద నజర్ పెట్టినారు. ఎందుకు ఇదేంది ఒక నెల ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేసిన వీళ్ళని. కాబట్టి ఇట్లా మొత్తం ఈ బెల్ట్ అంతా చూస్తే, ఈ టైమింగ్ బెల్ట్ ఏ ఎలక్షన్ ఎప్పుడు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఇదంతా కూడా చూస్తే మనకు
కాంగ్రెస్ ఇస్తామన్న 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలు 2024లో మీ చేతికి రావు. 2025లో ఎప్పటికొస్తావో తెలియదు. ఈ రెండు వెరీ క్లియర్. ఇంతకు మించి మనం చెప్పడానికి ఏం లేదు. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా మీరే. ఎలక్షన్స్ కోడ్ కాబట్టి ఎవరిని ఏమని కూడా లేదు. ఏమంటారు కదా, అన్ని ఉన్న అల్లున్నట్ల శని. అట్లా వాళ్ళు 100 రోజులు అమలు చేసింటే ఖచ్చితంగా అయిపోతుండే. 100 రోజులు అంటే ఎంత, మార్చి 15 తారీఖు లోపలనే కదా, మార్చి 17. ఆ 100 రోజులు అయితే ఖచ్చితంగా ఇవన్నీ ఇప్పుడన్నీ ఇంకా ఎలక్షన్ కోడ్తో సంబంధం లేకుండా వచ్చేది. వాళ్ళు మేము మొన్ననే వచ్చినాం కదా, నిన్ననే వచ్చినాం కదా అని ఇవన్నీ 100 రోజులు కాదు, అవన్నీ వదిలేసిండ్రు. కాబట్టి ఈ టైం బెల్ట్ జరిగితే మాత్రం ఇంకా మీకు ఎప్పుడు వస్తాయో ఆ దేవునికి ఎరక స్కీమ్స్. ఎప్పుడు ఇస్తారో, ఎప్పుడు వస్తుందో, ఏమవుతుందో లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఇదంతా కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ 2024లో మీరు ఆశించిన, మీరు మాకు చేతికి వస్తాయని అనుకుంటున్న కొత్త స్కీమ్స్ వచ్చే అవకాశాలు అయితే 100% కనిపిస్తలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.